నమస్కారం అండి. నేను మీ కూనియాక బాబు. ఈరోజు మన పక్క రాష్ట్రం గురించి మాట్లాడుకున్నాం. తమిళనాడు చూసారుగా ఎంత రసవత్తరంగా ఉందో. చాలా రసవత్తరమైన రాజకీయం. గెలవడానికేమో పాపం ప్రపంచం సృష్టించాడు విజయ్ గారు. కానీ సరైనటువంటి ఆ మ్యాజిక్ ఫిగర్ రాకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎత్తున్నాయి. అందులో రాజకీయం ఆ ఎత్తుగడని తట్టుకునేటువంటి అనుభవం విజయ్ గారికి లేకపోవచ్చు. అందుకని ఖచ్చితంగా మీరు మంచివాళ్ళ దగ్గర ఆదరించండి. విజయ్ గారు, మీరు ఈ రాజకీయంలో నిలబడాలి. దేశ రాష్ట్రానికి మంచి పరిపాలన అందించాలి. ఇంకా ప్రభుత్వం ఎందుకు పడిపోయింది? సనాతన ధర్మాన్ని హేళన చేయడం, సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టించడము, హైందవ సమాజాన్ని లౌకిక తత్వం ముసుగులో ఇబ్బంది పెట్టడాలు జరిగాయి. అది మీరు గ్రహించాలి. పరిపాలన పరంగా కొన్ని పథకాలు అమలు చేసి ఉండొచ్చు, మంచి పరిపాలన కూడా అందించుండేమో. మీరు మంచి విషయాల్ని ఆదర్శంగా తీసుకోండి. మీరు ఖచ్చితంగా సీఎం అవుతారు. నాకు ఆ నమ్మకం ఉంది. విజయ్ గారు నమ్మకం ఉంది, ఖచ్చితంగా సీఎం అవుతారు. అయితే మీ దగ్గర వచ్చేవాళ్ళని మంచి వాళ్ళగా చూసుకోండి. అనుభవం మీకు అన్నీ నేర్పుతుంది. ఈ లోపల తొందరపడి ఎవరు పడితే వాళ్ళకి మాట ఇవ్వడము, దగ్గర రానివ్వడము, తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. రాజ్య సంక్షోభం ఎట్లా ఇప్పుడు ఏర్పడిందో భవిష్యత్తులో ఆర్థిక సంక్షోభం కూడా ఏర్పడవచ్చు. ఎందుకంటే మీరు ఇచ్చిన పథకాలు చాలా ఖర్చుతో కూడుకున్నవి. వాటిని తెలివిగా అమలు చేసేటువంటి సత్తా మీకు రావాలి. అందుకోసం మీరు నిపుణులని, సామాజికవేత్తలను, ఆర్థికవేత్తలను, చక్కని అనలిస్టులని దగ్గర తీసుకొని వారి సలహాలు పాటించండి. వారి సలహాలు పాటించి ప్రజలపై ధరల భారం అనేది ఉండకుండా వారి పథకాలు సక్రమంగా చర్యలా చూసి సుపరిపాలన అందిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. విజయ్ గారు తమిళనాడులో పెట్టాను. గెలిచేంత ఈజీ కాదు పరిపాలన చేయడం. నిజం, గెలవడం అది ఒకసారి మన అనూహ్య రీతిలో జరుగుతుంది. అఫ్కోర్స్ మీ కృషి ఉంది, మీ మీద జనాలకు నమ్మకం ఉంది, గెలిచారు, అద్భుతంగా గెలిచారు. కానీ ఆ గెలుపుని వృధా చేసుకోవద్దు. ఎలా ఉండాలంటే మరోసారి కూడా తమిళనాడుకి మీరే సీఎం కావాలి అన్నంతగా మీరు గొప్ప పేరు సంపాదించుకోవాలి. అందుకోసం మంచి వ్యక్తుల్ని చేరదీయండి, మంచి వ్యక్తులను చేరదీయండి, మంచి అనలిస్టులని, ఆర్థికవేత్తల్ని, సామాజికవేత్తలను చేరదీయండి. వాళ్ళ సలహాలు పాటించండి. ప్రజా సంక్షేమం కోసం ప్రయత్నం చేయండి. సినిమాలో హీరోగా మీరు ఎన్నో పాత్ర పోషించారు. ఒక హిందువుగా కూడా నటించారు. అవునా? బిగిల్ అయితేనేమి, ఇట్లా చాలా వాటిలో కూడా మీరు హిందువుగా కూడా చాలా రాణించారు. కానీ సినిమా ఈ యొక్క స్టాలిన్ గారు కానీ, వాళ్ళ కొడుకు ఉదయనిధి స్టాలిన్ కానీ హైందవ సిద్ధాంతాలని ఈ సనాతన ధర్మాన్ని హేళన చేశారు, భ్రష్టు పట్టించారు, దెబ్బతినిపోయారు. ఆ విషయాన్ని మర్చిపోవద్దు. హైందవ ధర్మాన్ని గౌరవించండి. లౌకిక తత్వ ముసుగులో వాళ్ళు చేసినటువంటి నేరాలు, ఘోరాలు, పాపాలకి ఎటువంటి తావివ్వకండి. సనాతన ధర్మాన్ని, హైందవ ధర్మాన్ని చక్కగా గౌరవించండి, కాపాడే ప్రయత్నం చేయండి. ఇప్పుడు తమిళనాడు అంటే దేవాలయాలు, ఎప్పటి నుంచి ప్రాచీనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి తమిళనాడు భక్తిపరంగా. కాబట్టి అటువంటి తమిళనాడులో హైందవ ధర్మానికి ఎటువంటి ఆటంకం కలగకుండా చక్కని పరిపాలన అందిస్తారని చెప్పేసి, సనాతన ధర్మాన్ని గౌరవిస్తారని చెప్పేసి విజయ్ గారిని నేను మళ్ళీ కోరుతున్నాను. మీకు ఈ విషయం అంటే మీ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు వారి ద్వారా కూడా అఫ్కోర్స్ నా వీడియో ఇక్కడ చేరితే వారి ద్వారా మీకు చేరే అవకాశం ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. నేనే కాకపోవచ్చు, చాలామంది ఇలాంటి వీడియోలు చేస్తున్నారు. చక్కగా చూడండి. మా సలహాలుగానే కాకుండా సూచనలుగా కూడా ఏదో తీసుకొని చక్కని పరిపాలన అందించి మళ్ళీ మీరే సీఎంగా ఉండే విధంగా ఉంటారని కోరుకుంటూ సెలవు.